షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆవిడ చెప్పండి, ఆవిడ కదా ఇప్పుడు మీరిద్దరూ అండర్స్టాండింగ్ రండి. ఎందుకు చెప్పేదంటే ఇది చట్టం, క్లియర్ చట్టం చెప్పాం. మీకేం వ్యతిరేకం చెప్పలేదు, ఆమె మా చుట్టం కాదు, చట్టం ఇది. ఈ చట్టం అనే దాంట్లోనే మీరు పడకుండా ఉండంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోండి. లేని పక్షంలో ఆమె కోర్టుకి వెళ్తుంది, కోర్టు చుట్టూ ఎందుకంటే ఆవిడ కోర్టుకి వెళ్తే మీకేం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి. సర్పంచ్ పెళ్లి చేస్తే అయిపోదు. నేను మీ మాట ఏది కాదంటలేను. రాదా ఇంద్రమ్మ ఇంటికి వెళ్దాం. ఆయన మా తమ్మునికే మా అమ్మ వరకు వాళ్ళకి సంబంధం. ఊళ్ళో బిచ్చగా నిలగొట్టలేదు, బిచ్చగా నిలగొట్టలేదు. విడిచిపెట్టండి మేడం, నేను నా భార్యకు పిల్లలు ఇచ్చాను, సపరేట్ గా మనం ఇద్దరమే ఉందాం. మీరిద్దరు ఎలా ఉంటారో చెప్తాడు విను. మనం ఇద్దరమే నీ దగ్గరనే ఉంటా, ఓకే? నీ దగ్గరనే ఉంటామా, మన ఇద్దరమే ఉందాం. మీ ఊరొద్దు ఆ ఊరొద్దు, వేరే ఊరు ఉంటారు వీళ్ళు. చేసుకునే కలెక్టర్ జాబ్లకి ఆ ఊరే ఉండక్కర్లేదు కదా, ఆ ఊరు కలెక్టర్ ఏం పోస్ట్ చేయలేదు కదా, చేసుకుని కూలి పని ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. ఏడైనా బతుకు నువ్వు చెప్పేది అమ్మాయి సాటిస్ఫాక్టరీ గా చెప్పు. చెప్తున్నా సార్, ఈయనకే చెప్తున్నా ఏమంటుంది చెప్పు. ఇక్కడ చూడు ఆ ఊర్లో మీరు ఉండరు, మీరు ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉండకు, నువ్వు పట్నంకి వచ్చి ఉండు. మీరు సెపరేట్ ఇల్లు తీసుకొని మూడు పిల్లలు మీ పిల్లలు నీవు చెప్పింతో ఇంతవరకు తెచ్చిందే కారణం నువ్వు. నా భార్యతో మాట్లాడుతున్నా, నీ మధ్యలో గెలక నువ్వు డైవర్ట్ అవుకయ్యా. నువ్వు నీ భార్యతోనే మాట్లాడు. సర్పంచ్ గారు మీరు 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం. నీ కూతురు జీవితం ఇంకా నాశనం చెయ్యొద్దు. మగుడు పిల్లలు మాట్లాడుకొని వాళ్ళు ఒక అందరు లిటిగేషన్ లో పడతారు. మీరు గౌరవమైన స్థానంలో ఉన్నారు. వీళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు తెచ్చుకొని గవర్నమెంట్ తెచ్చుకోకండి. ఎక్కడో మధ్యలో పెట్టండి. మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు లెక్కలే మాట్లాడు. ఏం మాట్లాడతావు? ఒక తప్పుకు మేడం ఎంతది ఇప్పుడు? లేదా నీ కూతురు అల్లుడు అల్లుడిని కలిపి ఎట్లా ఎక్కడ ఉంటారు? పెళ్ళతోనే ఉంటా, ఇంటికాడికి వెళ్దాం. మధ్యలో దూరుతున్నావు ప్రతిదానికి. మీ వాళ్ళ దగ్గర మాత్రం నేను ఉండను. మొదటి నుంచి ఆమె కేసు అదే కదా. ఆమె గురించి వద్దు, మనం ఇద్దరమే ఉందాం, కలిసి ఉందాము. వెళ్ళకపోతే యానన్నా బతుకుదాం పా. వేరే ఇల్లు కదా, అందులో ఉండండి. వాళ్ళ ఇంట్లో ఎందుకు దూరం కొట్లాటలు ఆడతారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇందిరమ్మా, ఇన్ని రోజులు ఒక ఎత్తు. మీ ఊర్లో మీ నాన్న చెప్పో, ఆ సర్పంచ్ చెప్పో కుదరలేదు. ఇంత దూరం నువ్వు వచ్చావు, మమ్మల్ని నమ్మి వచ్చావు కదా. ఈ రోజు ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇది చూసిన తర్వాత మీ ఆయన గాని, మీ అత్త గాని, సర్పంచ్ ఎవరు తప్పు చేసినా వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మీకు మేము సపోర్ట్ గా ఉండి పంపిస్తున్నాం. సో నువ్వు కొంచెం నోరు తగ్గించుకోవాలి.